ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. Avis Hospitals. వారికోస్ వెయిన్స్ 25 to 35 పేషెంట్స్ లో ఉంటుంది. అంటే ఈ వెరికోస్ వెయిన్స్ అనేది జెనెటిక్ రీజన్స్ వల్ల రావచ్చు. ఒక తీవ్రత మాత్రం మీరు ఎక్కువగా నిల్చుంటే పెరుగుతుంది. చాలా మంది నేను వృత్తి మానేసుకుంటే తగ్గుతుందా, లేదంటే మీకు ఆపరేషన్ చేసి మళ్ళీ నేను నిల్చునే జాబ్ చేసుకుంటే మళ్ళీ వస్తాయా అని అడుగుతుంటారు. దానికి అట్లేం రిలేషన్ లేదండి. కాస్మెటిక్ ట్రీట్మెంట్ అయితేనేమి, పెద్ద అల్సర్ పడి కాలు నొప్పి అయితేనేమి, మీకు ఎండ్ టు ఎండ్ మీరు బాగు చేసే కెపాసిటీ మాకుంది. వెరికోస్ వెయిన్స్ ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు? కాలు కలర్ మారటం, కాలు బాగా దురదలు పెట్టడం, కాలు దెబ్బ తగిలితే మానకపోవడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనుకోవాలి. లేజర్ ట్రీట్మెంట్ అనేది ప్రతి చోట కనిపిస్తుంది కదా. సో వారికోస్ వెయిన్స్ కి లేజర్ అనే దానిలో ఏంటంటే చిన్న సూది పెట్టి లోపల వెయిన్స్ కి వాటిని కాల్స్తాం. ఆ చుట్టూ ఇంజెక్షన్ ఇవ్వటం, దాన్ని కొంచెం కేర్ఫుల్ గా చేయటం, అది ఇంటర్వెన్షన్ రేడియాలజీ స్కిల్ అనమాట. సో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అనేది చాలా వరకు వంశపారంపర్యంగా వస్తుంది. సో డెఫినెట్ గా జెనెటిక్స్ ప్లేస్ రోల్. మీరు దయచేసి యూట్యూబ్ గూగుల్ చూసి ఒపీనియన్ లేకుండా యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద రాంగ్ ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేకుంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకుంటే వాకింగ్ చేయొద్దు ఇలాంటివి అంటారు కదా. సో కదలకుండా అంటూ స్మోకింగ్ ఈక్వల్. సో మీరు రోజుకి 500 meters కన్నా తక్కువ నడిస్తే 5 సిగరెట్లు తాగినంత హామీ కలుగుతుంది. బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ ఇన్ భారతదేశం. 10 ఏళ్ళ నుంచి నా ఫీజు 249 రూపీస్ మాత్రమే. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వెరికోస్ వెయిన్స్ అనేది కాస్మెటిక్ సమస్య. డర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే సరిపోతుందా? వెరికోస్ వెయిన్స్ మహిళల్లోనే ఎక్కువగా వస్తుందా? వెరికోస్ వెయిన్స్ అనేది వంశపారంపర్యంగా వచ్చేటువంటి సమస్య. బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఇండియాస్ బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ అవార్డు గ్రహీత, అవిస్ హాస్పిటల్స్ ఎండి అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ రాజావి కొప్పాల గారు. హలో అండి డాక్టర్. నమస్తే, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి, ఐఎమ్ గుడ్. సో మనకి వెరికోస్ వెయిన్స్ అనగానే ఎక్కువసేపు నిల్చున్న వాళ్ళకి వస్తుంది, ఆల్మోస్ట్ టీచర్లకు వస్తుంది, ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి వస్తుంది, ఇలాంటి వాళ్ళకే వస్తుంది అనేది విన్నాం. బట్ వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తోంది? సో వారికోస్ వెయిన్స్ చాలా కామన్ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్. ఓకే, టీచర్స్ మనం ట్రాఫిక్ పోలీస్ వీళ్ళు ఎక్కువగా చూస్తాం, కానీ అలా కాని వాళ్ళలో కూడా చాలా మందిలో వారికోస్ వెయిన్స్ మనం చూస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ నాట్ దేర్. ద పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారికోస్ వెయిన్స్ 25 to 35% పేషెంట్స్లో ఉంటుంది. నేను మొన్న అర్జెంటీనాలో ఒక మేజర్ వాస్కులర్ కాన్ఫరెన్స్లోకి వెళ్ళినప్పుడు లెగ్ పెయిన్ ఉన్న పేషెంట్స్ జర్మనీలో స్కాన్ చేస్తే 65% ఆఫ్ లెగ్ పెయిన్ పేషెంట్స్కి వారికోస్ వెయిన్స్ ఉన్నాయని వెల్లడైంది. అది చాలా కామన్, రెగ్యులర్ లెగ్ పెయిన్ అనుకున్న వాళ్ళందరూ వీళ్ళందరూ రైట్. జనరల్ ప్రాక్టీషనర్ అంటూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా కనుక్కున్నారు. సో ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లం. ఓకే, సో ఈ కామన్ ప్రాబ్లంకి నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఇన్ ఎఫెక్ట్ ఇట్స్ మోర్ కామన్ దెన్ క్యాటరాక్ట్. అలా అయితే మరి ఈ నంబర్స్ కరెక్ట్ అయితే ఇట్స్ మోర్ కామన్ దెన్ క్యాటరాక్ట్. మనం కళ్ళకి చూసామంటే దగ్గర 40 హాస్పిటల్స్ ఉన్నాయి ఈ దగ్గరలోనే, రైట్. వేరేస్ ఈ వారికోస్ వెయిన్స్కి ఒక ప్రత్యేకంగా ఒక వాస్కులర్ సెంటర్ అంటూ ఒక మల్టీడిసిప్లినరీ కేర్ పెట్టుకుని అట్లా ఉండే హాస్పిటల్స్ చాలా తక్కువ. అందులో ఒకటి మాది. సో ఆబ్వియస్లీ ఇది ఒక స్పెషాలిటీ, ఇది ఒక కామన్ స్పెషాలిటీ, అండ్ దీనిలో సబ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటేనే దీనికి సరిగా మనం చేయగలుగుతాం. సో ఎప్పుడు వెరికోస్ వెయిన్స్ వచ్చిందని మీరు ఐడెంటిఫై చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ 2 రకాలుగా వస్తారండి. ఒకటి వాళ్ళు చూసుకుంటారు ఈ కాళ్ళలో, ఇప్పుడు మనం దీని మీద బాగా అవేర్నెస్ పెంచాం కదా, సో వాళ్ళ కాళ్ళలో ఈ వెయిన్స్ ఉబ్బి ఉండడం కరెక్టా కాదా దీని మీద ఫర్దర్ నాలెడ్జ్ కోసం కొంతమంది వస్తారు. మరికొంతమంది ఏం చేస్తారంటే కాళ్ళు నొప్పులు అట్లాంటి ఫీల్ అయితే వస్తారు. సో యూజువల్గా సిమ్టమాటిక్ పేషెంట్స్ వారికోస్ వెయిన్స్లో ఎక్కువగా మా దగ్గరికి వస్తారు. మా దగ్గరికి వచ్చేవాళ్ళు మనం చూసుకున్నామంటే వెయిన్స్ కనబడుతూ వచ్చాయనే వాళ్ళ సంఖ్య 5, 6, 8% అయితే కాళ్ళలో నొప్పులు, కాళ్ళలో కష్టం, కాళ్ళలో నలుపు రావటం, కాళ్ళలో పుళ్ళు పట్టడం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, ఆ కాళ్ళలో నుస, దురద, చీదర కనిపించడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దే మచ్ మోర్ కామన్. సో ఆబ్వియస్లీ వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అనేది ఎందుకని వస్తుంది అంటారు? చాలా వరకు వంశపారంపర్యంగా వస్తుంది, ఒక ఆ జీన్స్లో ఉంటుంది అనేది మీ అబ్జర్వేషన్ అదే చెప్తుందా? అబ్సల్యూట్లీ, ఇది ఒక జెనెటిక్ డిసీజ్ అండి. చాలా కామన్గా జెనెటికలీ ఉంటుంది ఇది. మనం చాలాసార్లు మదర్ సన్కి చూసాం, చాలాసార్లు మదర్ సన్కి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. 2 సిస్టర్లు 2 బ్రదర్లు అయితే దగ్గర ఒక 100 నుంచి 150 సందర్భాలు అయితే ఈజీగా ఉంటాయి నా జీవిత కాలంలో. సో డెఫినెట్గా జెనెటిక్స్ ప్లేస్ అ రోల్. ఓకే, సో జెనెటిక్స్ ఈ నిల్చోవటం వీటికి ఏంటి రిలేషన్ అంటే ప్రాబబ్లీ, అండ్ దిస్ ఇస్ మై గెస్, ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఆవిర్భవించడం అంటే పుట్టడం అనేది వెరికోస్ వెయిన్స్ అనేది ప్రాబబ్లీ జెనెటిక్ రీజన్స్ వల్ల రావచ్చు, జెనెటిక్ టెండెన్సీ ఉండొచ్చు. కానీ వచ్చిన వెరికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత మాత్రం మీరు ఎక్కువగా నిల్చుంటే పెరుగుతుంది.
నిల్చొని అట్లా జాబ్స్ చేసుకుంటే పెరుగుతుంది. సో డెఫినెట్గా ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఒక మేజర్ జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది నేను వృత్తి మానేసుకుంటే తగ్గుతుందా, లేదంటే మీకు ఆపరేషన్ చేసి మళ్ళీ నేను నిల్చునే జాబ్ చేసుకుంటే మళ్ళీ వస్తాయా అని అడుగుతుంటారు. దానికి అట్లేం రిలేషన్ లేదండి. అసలు ఇది మెయిన్గా జెనెటిక్ బేసిస్ ఉంటుంది ఈ వారికోస్ వెయిన్స్కి. ఓకే. సో ఏ టైంలో ఐడెంటిఫై చేయొచ్చు? ఒక ప్రాథమిక దశ అనేది ఉంటుంది. ఇది ఇనీషియల్ స్టేజ్ అనేది ఐడెంటిఫై చేస్తారా? లేకుంటే మీరన్నట్టుగా ఉబ్బిపోయిన తర్వాతే తెలుస్తుందంటారా? లేదండి, ప్రాథమిక దశలో కూడా మనం కనుక్కోవచ్చు. కనుక్కొని కొన్నిసార్లు మరీ ప్రాథమిక దశలు ఉంటే మనం ఏం చెయ్యం, అది వేరే సంగతి. లేదా కొంతమందికి వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి, కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అని. అంటే మరీ లావుగా అబౌవ్ BMI 45కి మించి ఉండడం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ ఉండడం కానీ, అలా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వెయిన్స్ కనబడితే యూజువల్గా ఇవన్నీ కాదులేండి, ఫస్ట్ మీరు వేరే వాటి మీద ఫోకస్ చేయండి అని చెప్పడం కొన్ని సందర్భాలు అలా కూడా జరిగినాయి. బట్ ఫండమెంటలీ ఏంటంటే లెగ్లో పెయిన్స్, లెగ్లో డిస్కంఫర్ట్ ఇలాంటివి ఏం కలిగినా కూడా మీరు డెఫినెట్గా ఒక డాక్టర్ని సంప్రదించాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ఛాతి భాగంలో ఎక్కడైనా నొప్పి వస్తే మనం ఎలాగైతే హార్ట్ డాక్టర్ దగ్గరికి, ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, అది గ్యాస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే సరిగ్గా పడుకోపోవడం వల్ల అవ్వచ్చు, ఇంకే కారణం వల్ల అవ్వచ్చు. అయినా మనం ఫస్ట్ ఈసీజీ తీసుకొని హార్ట్ ప్రాబ్లం కాదా అని చూసుకుంటాం. అదేవిధంగా కాళ్ళు అక్యూట్ పెయిన్, కాళ్ళు సడన్గా పెయిన్ వస్తే, అంటే మరీ జాయింట్లో కాకుండా మొత్తం కాలంతా కనుక సడన్ పెయిన్ వస్తే డెఫినెట్గా మీరు ఒక డాప్లర్ చేసుకొని చెక్ చేసుకొని అసలు ప్రాబ్లం ఎంత ఉంది, ఎక్కడ ఉందని మీరు చెక్ చేసుకొని చూడడం అవసరం. సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? నిజంగా వీళ్ళకి వచ్చింది వెరికోస్ వెయిన్స్ అనేది డాప్లర్ టెస్ట్లు వీటితోనే తెలుస్తుందంటారా? అబ్సల్యూట్లీ అండి. మంచి క్వాలిటీ డాప్లర్ టెస్ట్, అంటే నిల్చునే పొజిషన్లో ఆ వెరికోస్ వెయిన్స్ చేసే ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ కానీ మీకు స్కానింగ్ చేస్తే మీకు డెఫినెట్గా వెరికోస్ వెయిన్స్ ఉన్నది లేనిది తెలిసిపోతుంది. సో అప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది స్టాండింగ్లో వచ్చే జాబ్ కాబట్టి, ప్రాబ్లం కాబట్టి మనం స్టాండింగ్ పొజిషన్లోనే స్కానింగ్ కూడా రిపీట్ చేయాలి. అది పడుకోబెట్టి చేస్తే కరెక్ట్గా ఉండదు. సో దానివల్ల మనం మళ్ళీ తప్పు వస్తుంది రిపోర్ట్. సో ఇప్పుడు ఫస్ట్ వెరికోస్ వెయిన్ మీరు అన్నారు, కాళ్ళ నొప్పులు వచ్చాయి. కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు జనరల్ ఫిజిషియన్ అలా వెళ్తారు, లేకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటుంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉందేమో అందువల్ల నొప్పులు వస్తున్నాయి, బోన్స్లో తగ్గిపోతుంది కాల్షియం అనేది, దీనివల్ల అనేది ఒక ఫీల్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కాస్మెటిక్ ఏమో అలాంటి సమస్య కావచ్చు అనేది కూడా ఉంటుంది కదా? యా, అబ్సల్యూట్లీ. సో కొంతమందికి అంటే కొన్నిసార్లు ఏంటంటే కాస్మెటిక్గా కూడా వెయిన్స్ వాచిపోతాయి, వాళ్ళకి ఎటువంటి నొప్పి గట్రా ఉండదు. సో ఒకప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మేము ట్రైనింగ్ చేసే రోజుల్లో వీటికి ట్రీట్మెంట్ లేదు, పర్వాలేదు దాన్ని కాస్మెటిక్లీ ఇంకా యూఆర్ సఫర్ దిస్ అన్నట్టు వదిలేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ మైక్రోస్క్లెరోథెరపీ అంటే చిన్న నీడిల్స్ పెట్టి ఒక చిన్న లిక్విడ్ ఇంజెక్ట్ చేసి కోల్డ్ ఎయిర్ కొట్టి క్లాక్స్ అనే ప్రొసీజర్ వచ్చింది. దాని ద్వారా ఈ కనిపించే వెయిన్స్ కూడా పోతాయి. సో ఒకవేళ ఎవరన్నా అంటే వాళ్ళకి మ్యాండేటరీ అని చెప్పాం, కాస్మెటిక్ రీజన్స్కి వాళ్ళు షార్ట్స్ వేసుకోవాలనుకుంటున్నారు, ఈ రోజుల్లో అందరూ రివీలింగ్ క్లోత్స్ వేసుకుంటున్నారు, ఇట్లాంటివి ఏమన్నా చేసుకోవాలనే వాళ్ళని అందరికీ కూడాను మనం అది ఆఫర్ చేయొచ్చు. బట్ దట్స్ ఓన్లీ కాస్మెటిక్ అండ్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనమాట. చేయకపోతే తగ్గదు అని చెప్పము, బట్ అది చేసుకుంటే బెటర్ అని చెప్తాం. సో డెఫినెట్గా ఈ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటే ఇక్కడ చిన్న వెయిన్స్ కొంచెం చూడడానికి బెట్టగా ఉండి కాస్మెటిక్ రీజన్ నుంచి కాళ్ళు నొప్పులు, కాళ్ళు బాధ, కాళ్ళు దురద, కాళ్ళు పుళ్ళు పడే దగ్గర నుంచి పెద్ద వూండ్స్ ఉంటే స్కిన్ గ్రాఫ్ట్స్ మా ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు. సో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ దాకా అంత ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ ఆఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు భారతదేశం మొత్తం ఎరిగితే ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ చేసేవి 2-3 దొరుకుతాయి. అది మా ప్రత్యేకత. ఎవిస్ హాస్పిటల్లో ఏంటంటే అడ్వాంటేజ్, మీరు ఈ చిన్న వెయిన్కి కాస్మెటిక్ ట్రీట్మెంట్ అయితేనేమి, పెద్ద అల్సర్ పడి కాలు నొప్పి అయితేనేమి మీకు ఎండ్ టు ఎండ్ మేము బాగు చేసే కెపాసిటీ మాకుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సిరలు ఉబ్బిపోవడమే కాదు, కనుపుల్లాగా అవుతాయి, ఆ తర్వాత సివియర్గా పెయిన్ ఉంటుంది, వూండ్స్ కూడా వస్తాయి. ఎస్, ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే కాళ్ళలో పుళ్ళు పట్టడం అనేది డయాబెటిక్ పాపులేషన్ కన్నా, అంటే అందరూ షుగర్ వల్ల అనుకుంటారు, షుగర్ కన్నా మోర్ కామన్గా వాస్కులర్ డిసీజ్ వల్ల వస్తాయి. సో చాలా చాలా కామన్గా మనం చూస్తాం. సో అది ఒకసారి కాళ్ళలో వూండ్స్ పడ్డాయంటే వాళ్ళు వర్క్కి వెళ్ళలేరు, రకరకాల బాధలు అనిపిస్తారు. సో అవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు ఎండ్ టు ఎండ్ అనేది ఎలా చేస్తారో ప్రతి ఒక్కరికి అది అవసరం ఉంటుందంటారా? ప్రతి ఒక్కరికి కాదండి, వాళ్ళ నీడ్ బట్టి, వాళ్ళ అవసరం బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి మనం వాళ్ళ అవసరం బట్టి, అంటే దిస్ అ క్లినికల్ డెసిషన్ మేకింగ్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, బాంబే అంటే వెళ్ళామంటే మీరు అసలు ఫస్ట్ స్కిన్ వెయిన్స్ ఇది షార్ట్స్ వేసుకుంటాం, మాకు కనబడడం ఇష్టం లేదని వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ, రోజుకి 15-20 మంది వాళ్ళు వస్తుంటారు అని పేషెంట్స్. కొంచెం సౌత్ మనం కాస్త కన్సర్వేటివ్, వేరే కన్సర్వేటివ్. సో మనకి ఆ కాస్మెటిక్ వెయిన్స్ అన్ని రావు. వేరే మనకి సిమ్టమాటిక్ వెయిన్స్ అంటే కాళ్ళు నొప్పులు బాధ ఉన్న వాళ్ళు వస్తారు. మీరు కొంచెం ఇంకా ఫర్దర్ సౌత్ వెళ్ళారంటే వాళ్ళు అనవసరం కొబ్బరి నూనెలు ఇవన్నీ బాగా రాస్తారు, కేరళ, తమిళ మసాజ్, అందులో ఇంకా చెడిపోతుంది వెరికోస్ వెయిన్స్. సో ఆ బ్యాచ్ వస్తారు, వాళ్ళకి వూండ్స్ ఎక్కువ అయిపోతాయి కాళ్ళలో, ఎందుకంటే అది కంటిన్యూస్గా మసాజ్ చేసి స్కిన్ని చెడగొడుతుంటారు అనమాట. అందువల్ల సో అక్కడ వూండ్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ, కోయంబత్తూరు, మధురై, అట్లా మా బ్రాంచెస్ అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్
వాటి ఫేసెస్ అన్నమాట. కాకపోతే ఒక సంస్థగా మనం ఎండ్ టు ఎండ్ మనకు అది కాన్సెప్ట్ ఉండాలి, దానికి సరిపోయిన మెషిన్స్ ఉండాలి, దానికి సరిపోయిన ఎక్విప్మెంట్ ఉండాలి. ఇవన్నీ సవ్యంగా ఉంటే ఆటోమేటిక్గా పేషెంట్స్ మీరు చూస్తున్నారుగా, కొన్ని వందల కొద్ది వేల కొద్ది పేషెంట్స్ వస్తారు. దట్ ఈస్ జస్ట్ సెకండరీ టు ద క్వాలిటీ ఆఫ్ వర్క్ వి పర్ఫార్మ్. సో కాస్మెటిక్ అని ఫీల్ అయినట్టుగానే డర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, దాంతో సెట్ అవుతుంది అంటారా? షూర్. అంటే ఈ కాస్మెటిక్ వెయిన్స్ నాకు తెలిసి చాలా మంది డర్మటాలజిస్ట్ చేయరు. అంటే ఫేస్ మీద చిన్న వెయిన్స్ వస్తే చేయటం వేరు, అవి చాలా ఫైన్ స్కిన్ ఉంటుంది ఇక్కడ, సో అది చాలా ఈజీగా చేస్తారు వాళ్ళు. ఈ కాళ్ళకి ఏంటంటే యూజువల్గా మోస్ట్ డర్మటాలజిస్ట్ డోంట్ లైక్ టు డూ దట్. వాళ్ళకు కెపబిలిటీ ఉంది, టు బి ఫెయిర్ ఏంటంటే అది వాళ్ళకు ఉన్న లేజర్స్ చేయగలుగుతాం, వేరే మోడ్స్ పెట్టి చేసి దాంతో అదే టైంలో అదే మైక్రో ఇంజెక్షన్ చేస్తే అయిపోతుంది లేదు. బట్ నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ హైదరాబాద్లో అయితే మోస్ట్ డబ్ల్యూస్ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఇవంతా మీరు వెళ్ళండి. ఇంకోటి నెగ్లిజిబుల్ అనే ఫీల్ ఉంటుంది ఒకటి. రెండోది ప్రైసింగ్ వైజ్ మా క్లాక్స్ ప్రైస్ ఇస్ 1/10 ఆఫ్ వాట్ డర్మటాలజిస్ట్ విల్ చార్జ్. సో చాలా మందికి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మహిళలలో ఎక్కువ ఉంటుందా పురుషుల కంటే కూడా? ఎస్, ఎందుకలా? 60%లో విమెన్లో ఉంటుంది, 60% దాకా. మోర్ కామన్ రీజన్స్ ఏంటి అంటే ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీ వెయిట్ నొక్కటం వల్ల బ్లడ్ పైకి వెళ్ళక కిందకి రావటం. సో ప్రెగ్నెన్సీ అప్పుడు మనం వారికోస్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా చూస్తాం. ప్రాబబ్లీ అనదర్ రీజన్ విచ్ అంటే నేను కనిపెట్టిన రీజన్ ఏంటంటే బుక్స్లో ఉండదు, ఏంటంటే విమెన్లో సంభవం నొప్పి వస్తుంది, కాళ్ళు లాగటం, కాళ్ళు గుంజటం. మెన్ ఏంటంటే యూజువల్గా వెయిన్స్ కనబడుతూ ఉంటాయి కానీ వాళ్ళకి నొప్పి ఉండదు, సో కాళ్ళు నల్లగా అవ్వడం, పుళ్ళు పట్టడం, వాళ్ళకి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు ఏంటంటే కాళ్ళు లాగటం, సో దే ప్రాబ్లీ కమ్ ఎర్లియర్ మోర్ బికాస్ దే ఫీల్ సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తారు కాబట్టి వాళ్ళు తొందరగా అపియర్ అవుతారు హాస్పిటల్స్కి. సో ఇది కూడా మనం పాయింట్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు? ఇప్పుడు నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, లేకుంటే నిలబడలేకపోతున్నాను, ఇవేనా సిమ్టమ్స్? ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటారు? సో సిమ్టమ్స్ చాలా ఉంటాయి. కాళ్ళ నొప్పులు, నిలబడలేకపోవడం కాకుండా వేరేగా నొప్పి అంటే కాళ్ళు కలర్ మారటం, కాళ్ళు బాగా దురదలు పెట్టడం, చీదర అనిపించడం, కాళ్ళ దెబ్బ తగిలితే మానకపోవడం, కాళ్ళు తరచూ ఇన్ఫెక్షన్ రావడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనుకోవాలి. బట్ ఐడెంటిఫై చేయాలంటే మాత్రం మీరు ఒక మంచి వాస్కులర్ డాక్టర్ అప్రోచ్ అవ్వాలి, వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కానీ వాస్కులర్ సర్జన్ కానీ అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు స్టాండింగ్ పొజిషన్లో స్కానింగ్ చేస్తారు, చేసి మీకు ఐడెంటిఫై చేస్తారు. సో అప్పుడు మనకు తెలిసిపోతుంది. సో వెరికోస్ వెయిన్స్ ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయా దీంతో? వారికోస్ వెయిన్స్ వల్ల వేరే సమస్యలు కూడా రావచ్చు, బట్ అంటే వేరే డిసీజులు రావు. బట్ వారికోస్ వెయిన్స్ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. చిన్న చిన్న క్లాట్స్ ఏర్పడటం, క్లాట్ సెంటర్కి మూవ్ అవటం, లేదంటే దెబ్బలు తగిలితే మానకపోవడం, అల్సర్స్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇప్పుడు స్పైడర్ వెయిన్స్ అనేది ఉంది, వెరికోస్ వెయిన్స్, రెండింటికి తేడాలు ఏంటి? ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? సో స్పైడర్ వెయిన్ ఇస్ నథింగ్ బట్ ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. వెయిన్ వస్తుంది, ఇలా విభజించుకొని ఆ చిన్న లాస్ట్ కొమ్ములు స్పైడర్ వెయిన్. సో స్పైడర్ వెయిన్ ఇస్ నథింగ్ బట్ ఎ ఫార్మ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. సో మనం ఇందాక కాస్మెటిక్ వెయిన్స్ అనుకున్నాం కదా, అవన్నీ ఆ స్పైడర్ వెయిన్స్ ట్రీట్ చేయడానికి వాడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ్ టు ఎండ్ మీరు అన్ని సర్జరీస్ ఇవన్నీ చేస్తున్నారు, చాలా సివియర్గా ఉంది అనుకున్నప్పుడు అల్ట్రా మోడర్న్ టెక్నాలజీని వాడాలి, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేది వాడాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ హాస్పిటల్ అనేది నేను విన్నాను. అబ్సల్యూట్లీ. ఏం ఎక్విప్మెంట్ మీరు వాడుతుంటారు? సో మేమంతా కూడా మెట్రానిక్స్ అనే కంపెనీ వాడతాం. సో మనం చేసే వాటిని ప్రొసీజర్స్ అంటారండి, ఆపరేషన్ కూడా అంటారు. సర్జరీ అనే పదం కొంచెం పెద్ద వర్డ్ అవుతుంది, మేము చాలా చిన్నగా చేస్తాం కాబట్టి ఇట్స్ ఎయిదర్ అన్ ఆపరేషన్ ఆర్ ఏ ప్రొసీజర్ మేము చేసేవి. సో ఎందువల్ల మంచి ఎక్విప్మెంట్ అంటే మెట్రానిక్స్ ఇస్ ద వరల్డ్స్ బెస్ట్ కంపెనీ. నేను చైనీస్ బ్రాండ్లు, చాలామంది చైనీస్ కంపెనీలు అవన్నీ వాడుతూ ఉంటారు, నేను అవేం వాడను. ఓకే, సో ఓన్లీ మెట్రానిక్స్ ప్రోడక్ట్స్ వాడతాం కాబట్టి మా రిజల్ట్స్, అవుట్కమ్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సో వన్ థింగ్ ఏంటంటే యూ షుడ్ ఆల్వేస్ ఆస్క్ అనమాట, ఆ హాస్పిటల్లో ఇన్పుట్ ఏం వెళ్తుంది, అసలు వాళ్ళు ఏం వాడుతున్నారు, ఆ ఇన్పుట్ బట్టి అవుట్పుట్ వస్తుంది. సో రా మెటీరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము కొంచెం ఏంటంటే వీఆర్ ఆన్ దిస్ సైడ్ అనమాట, జాగ్రత్తగా చేసింది ఏదో మంచిగా చేద్దాం. సో వీ క్రియేట్ దట్ అపీల్ అనమాట ఆఫ్ హై సక్సెస్ రేట్స్. దట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చెయ్యాలి అనేది. యూజువల్గా పేషెంట్కి ఏముందంటే దే హియర్ బై సే, లైక్ ఇక్కడ బాగుందంట, ఈ డాక్టర్ ఏదో చేస్తున్నారంటే, ఇదైతే తక్కువలో అయిపోతుంది, ఇది మనకి దగ్గరలో ఉంది అని ఒక ఫీల్ ఉంటుంది. కానీ డూ యూ రియల్లీ ఫీల్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏ ఎక్విప్మెంట్ వాడుతున్నారు ఇది చెక్ చేసుకుంటారా? చేసుకుంటారు లేదో తెలియదండి, బట్ మేము యాజ్ మెడికల్ ప్రొవైడర్స్ మాకు డ్యూటీ ఉంది కదండి. వాళ్ళు చేసుకోపోవచ్చు, వాళ్ళేమో ప్రైస్కి వెళ్ళొచ్చు, మరి అది వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు, దురదృష్టం అనుకోవచ్చు. బట్ ఈరోజు నేను ఇక్కడ అంటే ఈ పొజిషన్లో ఆల్మోస్ట్ ఇండియాలో హైయెస్ట్ ప్రొవైడర్ వారికోస్ వెయిన్స్ విత్ మెట్రానిక్ ప్రోడక్ట్స్, బెస్ట్ ప్రోడక్ట్స్ వాడుకుంటూ చేశాను అంటే ప్రైస్ అనేది యాక్చువల్గా వాళ్ళందరూ అడుగుతారు ఫస్ట్,
కానీ ఒక పాయింట్ తర్వాత వాళ్ళు నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్గా అడిగేది ఈ డాక్టర్ వల్ల తగ్గుతుందా, ఈ సంస్థ వల్ల తగ్గుతుందా. యూజువల్గా డాక్టర్ అని కానీ హస్తవాసి చూస్తూ ఉంటారు. అది ఏంటంటే ఇది మన కాలు చీప్గా వచ్చిందని ఎవరికో ఆపరేట్ చేసాం తీసి పడేలేంగా. సో దేర్ ఇస్ అ perception of price, but actually it's not true. The biggest importance people actually give is for quality. మనం యాక్చువల్లీ హెల్త్ కేర్ అందరూ ప్రైస్ అంటుంటారు. నేను ఎప్పుడు కొంచెం ఆ ప్రైస్ వారికి దూరంగా ఉన్నాను, ఎందుకంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. నేను ఇప్పుడు ఎలాగో ప్రైవేట్ కేర్లో 5 రూపాయలు కడితేనే మీకు వస్తుంది, 5 బదులు 6 రూపాయలు కట్టు, కానీ నీకు బెస్ట్ ఇస్తాను, నీకు మళ్ళీ వస్తే నేను చూసుకుంటాను, నీకు స్కానింగ్ ఫ్రీగా చేస్తాను. సో నేను వేరే విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. బట్ నా రా మెటీరియల్ కాస్ట్ ఏది ఉందో దానికన్నా కిందకి వెళ్ళటం నాకు కరెక్ట్ అనిపించదు. ఈ ప్రైస్ వాళ్ళు నేను పెద్దగా దూరం. బట్ మీరు చూసారంటే హిస్టరీ మనకు అదే చెప్తోంది. సమ్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ ఎవరు డిస్కౌంట్లు ఇచ్చి బాగుపడిన వాళ్ళు కాదు. బెస్ట్ హాస్పిటల్ ఆల్ పీపుల్ ఆర్ గివెన్ ఎక్సలెంట్ క్వాలిటీ కేర్, గ్యారంటీ, ఒక భరోసా. సో దీనికి మనం ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో గట్రా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటాము. దానికి ఈక్వల్గా అది సంథింగ్ కాల్డ్ ఎఫర్ట్ బెనిఫిట్ అనాలిసిస్. అంటే మనకి ఒక చీప్ ఆపరేషన్ చీప్ హాస్పిటల్లో చెత్తరకంగా చేయించుకొని అదే హాస్పిటల్కి 10-15 సార్లు వెళ్ళటం అంటే మళ్ళీ మనం ఉద్యోగం మానుకొని పని మానుకొని కారు బుక్ చేసుకొని వెళ్ళటం అంతే కాస్ట్ అవుతుంది. సో పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దిస్. చాలా మందికి అది తెలిసే మన దగ్గర ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అనేది ప్రతి చోట కనిపిస్తుంది కదా, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో కూడా ఉందా అది? యా, అబ్సల్యూట్లీ. వెరికోస్ వెయిన్స్కి ఎక్కువగా చేసేది లేజర్స్. ఏం జరుగుతుంది దాంతో? సో వెరికోస్ వెయిన్స్కి లేజర్ అనే దానిలో ఏంటంటే చిన్న సూది పెట్టి లోపల వెయిన్స్కి వాటిని కాల్స్తాం. ఎక్స్ట్రా వెయిన్స్ని మనం బర్న్ చేసేస్తాం. ఆ బర్న్ చేసేటప్పుడు ఆ వేడి వేరే పార్ట్స్కి తగలకుండా ఆ చుట్టూ ఇంజెక్షన్ ఇవ్వటం, దాన్ని కొంచెం కేర్ఫుల్గా చేయటం, అది ఇంటర్వెన్షన్ రేడియాలజీ స్కిల్ అనమాట. మేము స్కానింగ్లు చేసి నేర్చుకున్నాం కదా, సో మాకు ఆ స్కానింగ్ మిషన్ పెట్టుకొని దాన్ని కరెక్ట్గా డైరెక్ట్ చేసుకొని చేస్తాం. సో అది మా ప్లాన్. అందుకనే అది ఇట్ వర్క్స్ వెరీ వెల్. లేటెస్ట్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ అంటే లేజర్ ట్రీట్మెంట్తో పాటుగా గ్లూ ట్రీట్మెంట్ అనేది కదా, ఇదేంటి గ్లూ ట్రీట్మెంట్ అంటే? సో ఎలా అయితే సూది పెట్టి లోపల లేజర్ చేస్తామో అదే విధంగా సూది పెట్టి లోపల గమ్ ఎక్కిస్తాం. ఆ గమ్ ఎక్కిస్తే ఆ వెయిన్స్ దాన్ని బట్టి అవే ఫ్రీజ్ అయిపోయి ఆ వెయిన్స్ అది తినేస్తుంది బాడీ. సో దాన్ని గ్లూ అంటారు. చేసేదానికి ఈ గ్లూ చాలా సింపుల్. ఓకే, బట్ అప్రోచ్ యాక్సెస్ మాత్రం సేమ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పట్టుకొని ఎవరైతే ఇంటర్వెన్షన్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళు బాగా చేయగలుగుతారు. అండ్ అవి చేసుకుంటే ఇవి బాగా తగ్గుతాయి. సో డెఫినెట్గా ఇది చేస్తే ఆ గ్లూ అనేది చేయటం చాలా ఈజీ, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. బట్ ఏంటంటే కొంతమందికి రేర్గా గ్లూ వల్ల కాస్త ఎలర్జీ రావచ్చు. అలా వచ్చే వాళ్ళని మనం ముందే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఎలర్జీ ఉన్న వాళ్ళకి చేయకూడదు, లేదా మరీ వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి చేయకూడదు. బట్ కొంచెం సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది. అది కొంతవరకు ఎక్స్పీరియన్స్తోని, కొంతవరకు మనం 1-2 బ్యాడ్ ఈవెంట్స్ అయితే కూడా మనం కొంత నేర్చుకోవడం జరుగుతుంది అన్ఫార్చునేట్లీ లైఫ్లో. బట్ డెఫినెట్గా దట్స్ వన్ మోర్ ఆప్షన్. సో చాలా వరకు వెరికోస్ వెయిన్స్ వచ్చాయి, బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయి, థిక్నెస్ ఎక్కువ ఉంది అంటే అక్కడ కూడా స్టంట్స్ చేస్తారు అనేది నిజంగా స్టంట్స్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటారు? సో ఈ సూపర్ఫిషియల్ వెయినస్ డిసీజ్ అంటే వెరికోస్ వెయిన్స్ అనే దానికి స్టెంట్స్ లేవండి. లేవు. సో దానికి స్టెంట్ వేసే పద్ధతి ఏమీ లేదు. కొన్నిసార్లు అరుదుగా ఈ వెరికోస్ వెయిన్స్ లోపల బ్లాకేజ్కి సెకండరీగా రావచ్చు. దట్స్ కాల్డ్ సెకండరీ వెరికోస్ వెయిన్స్. అలాంటప్పుడు ఆ లోపల వెయిన్స్కి స్టెంట్ వేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ వెరికోస్ వెయిన్స్కి మనం స్టెంట్ వేసిన సందర్భాలు ఏమీ లేవు. సో ఒకసారి వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ రియకర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సో వెరికోస్ వెయిన్స్కి మనం ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ 2% అండి. సో నేను ఎన్నో ఏళ్ళుగా ఈ విషయం చెప్తూనే ఉన్నాను. సో ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నా వైద్యమే కాదు, ప్రపంచంలో మీకు జరిగే ఏ వైద్యం కూడా 100% తగ్గుతుందని గ్యారంటీ లేదు. ఓకే, ఎవ్రీథింగ్ హ్యాస్ 98, 99, 97, 85 అలాగే ఉంటాయి సక్సెస్ రేట్స్. మా వెరికోస్ వెయిన్స్లో కూడా మీరు వచ్చిన సబ్సెట్ బట్టి, మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, మీరు బాగా కాళ్ళలో పుండు పడిపోయిన తర్వాత వచ్చారనుకోండి, మీ సక్సెస్ రేట్ 75%, 85% దాకా వస్తుంది. మీరు బాగా లావుగా ఉంటారనుకోండి, మీ సక్సెస్ రేట్ 90%, అంటే 10%లో మళ్ళీ వస్తుంది. సో అలా కూడా కొన్ని సబ్సెట్స్ ఉన్నాయి దట్ హ్యావ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఇన్ దాట్. సో అందరికీ అయితే 100% అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, మోస్ట్ నార్మల్ వెయిట్ పీపుల్కి మనం 97-98% తేగలుగుతాం. అండ్ మీరు కొంచెం అవుట్లయర్స్ అయ్యి వేరే ప్రాబ్లమ్స్ ఉంటే మీకు వేరేగా ఉంటుంది. బట్ ఈక్వలీ నేనేం చెప్తానంటే, నేను గ్యారంటీ వారంటీలు ఇచ్చే ఫీల్డ్ మాది కాదు, ఇది క్రానిక్ డిసీజ్. బట్ నేనేం చెప్తానంటే డెఫినెట్గా మేము మీకు చెక్ చేస్తాం, మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ స్కానింగ్లు చేసి ప్రాబ్లమ్ ఏంటో ఐడెంటిఫై చేసి డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఇస్తాం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 100% గ్యారంటీ వారంటీ అనుకున్నప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, హ్యూజ్ ఒబేసిటీ వాళ్ళకు ఉంది అనుకున్నప్పుడు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఫస్ట్ దేని మీద ఫోకస్ పెడతారు మీరు అలాంటి పేషెంట్ వచ్చినప్పుడు? లేదండి, కాళ్ళు నొప్పులకి మల్టిపుల్ కాజ్ ఉంటాయి. వెరికోస్ ఒక్కటే కాదు, వెరికోస్ ఒక ఇంపార్టెంట్ కారణం. మేబీ 30%-40%లో వెరికోస్ ఉంటాయి. ఆ జర్మన్ స్టడీలో 57% అని చెప్పారు.
బట్ అదర్ రీజన్స్ కూడా చూస్తాం, విటమిన్ డి లెవెల్స్ చూస్తాము, వేరే సమస్యలు ఉన్నాయి చూస్తాము, ఆస్టియోఆర్థరైటిస్ ఉందో చూస్తాం. సో ఎంతోమందికి వేరు వేరు రకరకాల స్కానింగ్లు పంపిస్తూ ఉంటాం. సో మీరు మా దగ్గర చూసారంటే దగ్గర దగ్గర మాకు వచ్చిన ఓపీకి మేము చేసిన నంబర్ ఆఫ్ సర్జరీస్ 16% అండి. అందరికీ ఏమి చేసేయట్లేదు. మిగిలిన 84% మందికి నీకు అక్కర్లేదురా బాబు, నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళి సాకులు తీసుకో మహాప్రభు అని చెప్పడమే జరుగుతుంది కదా. సో ఇప్పుడు మా డేటా జస్ట్ సింపుల్ డేటా తీసుకున్నారంటే 16, ఇప్పుడు కొన్ని టెరిటరీస్ మా కర్ణాటక సైడ్ ఎంతో 11 or 12 ఉంటుంది, మా చెన్నైలో 9 ఉంటుంది, రైట్. సో సో అగైన్ అక్కడ ఇంకా సో బట్ వీ హ్యావ్ క్రియేట్ ఎ మూవ్మెంట్ అరౌండ్ లెగ్ పెయిన్. ఈ లెగ్ పెయిన్ ఒక సమస్యరా బాబు, మీరు రండి, దాన్ని అట్లీస్ట్ మీకు కాల్స్ చెప్తాము, వెరికోస్ కాకపోతే ఇంకో డాక్టర్ని కలుదురు కానీ మీరు, బట్ అట్లీస్ట్ అక్కడ దాకా తీసుకురాగలిగాం కదా. సో మా హైయెస్ట్ నంబర్ ఈ 16. దట్స్ ఆల్సో బికాస్ నేను 10 ఏళ్ళుగా చేసి వెరికోస్ ప్రతి వాడు ఎత్తుక్కొని నన్ను వస్తారు కాబట్టి. సో మా సంస్థ వైజ్ చూసారంటే 12-13%కి వస్తుంది ఆ నంబర్. సో దిస్ ఈస్ ఇట్స్ ఎ మిత్ అనమాట. వెరికోస్ కనబడడం చేస్తారు, ఏం చేయరండి, అలా ఎవరు చేయరు. ఇన్ఫాక్ట్ నార్మల్ వెయిన్కి ఎలా ఆపరేట్ చేస్తారు? ఇప్పుడు మీరు సాక్స్ అన్నారు, స్టాకింగ్స్ అయినా సాక్స్ అంటే అదేనా? అబ్సల్యూట్లీ. ఎలా ఎవరికి సజెస్ట్ చేస్తారు మీరు అది? సో స్టాకింగ్స్ కొంచెం ఓవర్ రేటెడ్ అండి. వాటిలో ఏంటంటే చాలా మందికి అది పని చేయదు. ఓకే, ఒకసారి స్టాకింగ్స్ వేసుకోవాలని చెప్పినాక అది లైఫ్ లాంగ్ వేసుకోవాలి. ఓకే, ఒక్కరోజు కూడా ఆపకూడదు. ఓకే, లైఫ్ లాంగ్ సాక్స్లు వేసుకోవాలి. సో అదేంటంటే చాలా మంది ప్రిఫర్ చేయరు. అందుచేత ఏం చేస్తారంటే వారమో 10 రోజులు వేసుకొని తీసి పడేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే ఉన్న వెయిన్స్ అలా పెరుగుతూ ఉంటాయి. సో స్టాకింగ్స్ అనేది ఒక లైఫ్ లాంగ్ ఎంగేజ్మెంట్. ఇట్ కెన్ వర్క్ ఓన్లీ ఫర్ ఎర్లీ వ్యారికోస్ వెయిన్స్. అది వేసుకొని తీయటం అడ్వాన్స్ వ్యారికోస్ కష్టము. ఆ ఎర్లీ వ్యారికోస్ వెయిన్స్లో కూడా మీరు మరి హాట్ ఏరియాలో, స్వెట్ ఏరియాలో, విజయవాడ ఇట్లాంటి ఏరియాలో ఉంటే డెఫినెట్గా స్టాకింగ్స్ అవసరమా, ఇంకేమైనా సొల్యూషన్ ఉన్నాయని మీరు ఆలోచించడం చాలా అవసరం. సో అందరికీ సజెస్ట్ చేయరు, చేసినాకనే అది లైఫ్ లాంగ్ ఉండాల్సింది. సో నేను ఏం చెప్తానంటే యూ కెన్ కన్సిడర్ వేరింగ్ స్టాకింగ్స్, బట్ దట్స్ ఎ కమిట్మెంట్ ఫర్ లైఫ్. అది. సో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ చేశారు, చేసిన తర్వాత వెరికోస్ వెయిన్స్ రాకుండా మళ్ళీ రియాక్కర్ కాకుండా మళ్ళీ ఒకవేళ వచ్చినా కానీ ఫర్దర్ డెవలప్మెంట్స్, ఫాలోఅప్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. వాళ్ళు పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి కేర్ ఏదైనా ఉందంటారా? డెఫినెట్గా పర్సనల్ కేర్ ఉంటుందండి. ఒకటేమో ఫాలో ద డాక్టర్ అపాయింట్మెంట్స్. ఓకే, మీరు రెగ్యులర్గా వస్తూ పోతూ ఉండాలి. ప్రాబ్లం చిన్నగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పుండు ఉంది, నేను చేశాను, కట్లేసాను, తగ్గిన తర్వాత మళ్ళీ చిన్నగా ఎరప్షన్ వస్తూ అప్పుడే వచ్చేస్తే చిన్నగా నేను టచ్అప్ చేస్తే అయిపోతుంది. ఓకే, దాన్ని మీరు మళ్ళీ 3-4 weeks పాపం ఏదో టికెట్లు దొరక్క కొంతమంది నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ పెరుగుతుంది. సో దేర్ ఆర్ డెఫినెట్లీ అప్రోచ్ డాక్టర్ ఎర్లీ. వెయిట్ లాస్ మేము అడ్వైస్ చేసిన వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ బాగా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని మ్యాజిక్ డ్రగ్స్ వచ్చాయి వెయిట్ లాస్కి, మోంజారో ఇవన్నీ ఉన్నాయి. సో మీరు మీ డాక్టర్ని సంప్రదించి అలాంటి మందులు ఏమైనా తీసుకొని మంచిగా వెయిట్ తగ్గొచ్చు. బట్ ఈక్వలీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీరు దయచేసి యూట్యూబ్లు, గూగుల్లో చూసి ఇంటి చిట్కాలు వాడకండి. ఓకే, దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ వీళ్ళందరినీ మీరు ఫాలో అయితే ఏమవుతుందంటే మెనీ టైమ్స్ మీకు ప్రాబ్లమ్ ఏంటో తెలియకుండా, ఒక ఎక్స్పర్ట్ మెడికల్ ఒక ఒపీనియన్ లేకుండా యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద రాంగ్ ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అండ్ ఇంకా అక్కడ నుంచి మనం వెనక్కి తీయడం చాలా కష్టం. ఇప్పుడు ఈ మధ్యన ఏం చేస్తారు, వెళ్ళి చాట్ జీపీటీలో కొడతారు, నాకు మళ్ళీ నొప్పి స్టార్ట్ అయింది, వాడు వెళ్ళి స్కానింగ్ చేసుకుంటాడు. నేను చెప్తున్నా కదా నీకు స్కాన్ చేయడానికి ఫ్రీగా. ఆ స్కాన్ చేసే డాక్టర్ నీకు సర్జరీ అయిందని నీకు తెలియదు. సో దిస్ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మెడిసిన్లో. దేనికి ఏం చేసి దాన్ని మనం ఎలా కలబోస్తున్నాము అనేది ఒక 30-40 years ఎక్స్పీరియన్స్ ఉన్నోడికే బ్రెయిన్లో అర్థం అవుతుంది, రైట్. సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ ఎంగేజ్మెంట్. కాకపోతే ఇంకా పీపుల్ ఆర్ చాలామంది ఇప్పుడు అందరు గూగుల్ డాక్టర్స్ అయిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, గూగుల్ డాక్టర్స్ అవుతున్నారా, లేకుంటే యూట్యూబ్, ఇన్స్టాలో, రీల్స్లో వచ్చేదాకా షార్ట్ ఫామ్లో ఉంటాయి, చాలా ఈజీ క్విక్గా అయిపోతుంది అని ఒక ఫీల్ ఒకటి ఉంటుంది కదా. ఐ మీన్ ప్రాబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైనా యంగ్ పీపుల్, ఎవరైనా చూసేవాళ్ళు, కొంచెం సబ్జెక్ట్ సైంటిఫిక్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూ నీడ్ టు వెరిఫై ద సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎవడిస్తున్నాడు, అతనికి అంత కేపబిలిటీ ఉందా, ఆవిడకి అంత తెలివి ఉందా, లేకుండా ఊరికే మేబీ ఒక సినీ ఫీల్డ్లో బాగైనా ఆవిడ వచ్చి మీకు హెల్త్ చెప్తుంటే అది తప్పు, ఒక హెల్త్లో బాగుపడి నేను వచ్చి మీకు ఏరోప్లేన్లకు నడపాలి చెప్తే అది తప్పు. సో దిస్ ఇస్ వే బియాండ్ మై కాంపిటెన్స్. సో జస్ట్ బికాస్ ఐ హ్యావ్ 10 lakh views ఫర్ మై ఎవ్రీ వీడియో ఐ మేక్, నేను వెళ్ళి ఇప్పుడు ఏరోప్లేన్ నడపడం తప్పు కదండి. సో రైట్, సో ఇట్స్ వెరీ రాంగ్. సో జస్ట్ బికాస్ ఎవరికో వ్యూస్ ఉంటాయి కదా అని వాళ్ళకి మనం ఆటోమేటిక్గా మన ఫీల్డ్లో, మనకి ఇష్టమైన ఫీల్డ్లో రెస్పెక్ట్ ఇవ్వడం చాలా పొరపాటు. సో ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ స్పీక్స్ ఎ లాట్ అండ్ కాంటెక్స్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏం చేయాలనేది ఓన్లీ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి తెలుస్తుంది. ఏ చాట్ జీపీటీ మీకు చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ. మనకి చాలా వరకు డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేకుంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకుంటే వాకింగ్ చేయొద్దు ఇలాంటివి అంటారు కదా, మీరేం సజెస్ట్ చేస్తారు అలాంటి వాళ్ళకి?
క్లియర్గా స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉండి మోకాలు బాగా అరిగిపోతే చేయొద్దు. బట్ 1 and 2 ఉంటే డెఫినెట్గా ఐ థింక్ యూ కెన్ వాక్. సో ఆ నొప్పి కారణం ఏంటో తెలుసుకోవాలి, స్కానింగ్లు చేయాలి, ఎక్స్రేలు తీసుకోవాలి, అండ్ కొన్నిసార్లు ఎర్లీగా ఉంటే మనం ఎంఆర్ఐ చేస్తే కూడా కొంత ఎర్లీగా ప్రాబ్లం తెలిసిపోతుంది, లిగమెంట్ టేర్స్ అట్లా ఉంటే. అలాంటప్పుడు ఆ ప్రాబ్లం తెలుసుకొని ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్, వాకింగ్ వల్ల కొంత బెనిఫిట్ రావచ్చు. బట్ జనరల్గా నీకు ఏ ప్రాబ్లమ్ లేకపోతే షుడ్ యూ వాక్ ఆర్ నాట్ వాక్ అడిగితే యూ షుడ్ వాక్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ అ న్యూ స్మోకింగ్. సో కదలకుండా అంటూ స్మోకింగ్కి ఈక్వల్. సో మీరు రోజుకి 500 meters కన్నా తక్కువ నడిస్తే 5 cigarettes తాగినంత హామీ కలుగుతుంది మీ ఊపిరితిత్తులకి, మీ హార్ట్కి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గ్రహించాలి అందరు కూడా. సో యూ షుడ్ యూనో, నేనైతే నా వాస్కులర్ పేషెంట్ కదా, మీరు నడవండి 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 అని పాట పాడుతుంటారు. ఐ విల్ నాట్ కాంప్రమైజ్. ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ ద ట్రీట్మెంట్ సేమ్ డే నడవండి. ఇన్ఫాక్ట్ ఐ ప్రిఫర్ యూ టు వాక్. నాకేంటంటే ఈ కాఫ్ మసిల్ ఎంత కదిలితే మీకు అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో వాళ్ళకి చెప్తారా యూజువల్గా ఒక 10,000 steps వేయాలి, 5 kilometers తిరగాలి, ఇలాంటివి ఉంటాయా? అబ్సల్యూట్లీ చెప్తాం, వాళ్ళకి చెప్తాం. అండ్ వి ఎంకరేజ్ దెమ్ టు వాక్ మోర్ అండ్ యునో యాజ్ మచ్ as possible షుడ్ వాక్. నేను ఇంతకుముందు విన్నది ఏంటంటే మన హ్యూమన్ బాడీలో అన్నిటికంటే లీస్ట్ మనం దాన్ని ఆలోచిస్తాము, మోస్ట్ నెగ్లెక్ట్ చేస్తాము అంటే కాళ్ళనే అనేది నిజమేనా? నిజమే, అబ్సల్యూట్లీ. అందుకే యూఎస్లో లెగ్స్ ఆర్ లైఫ్ అనే ఒక ఫౌండేషన్ కూడా పెట్టారు. మీ లైఫ్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లెగ్స్ అండి, వీటి మీద ఫోకస్ చేయండి, మీకు ఎక్కడ నొప్పి ఉన్నా కూడా మీరు పలానా డాక్టర్ని కలవండి అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి యూఎస్లో. సో ఎంతవరకు మన దగ్గర అవేర్నెస్ ఉందంటారు? చాలా తక్కువ అండి, అవేర్నెస్ చాలా తక్కువ. అండ్ అవేర్నెస్ 2 levelsలో తక్కువ. ఒకటి పేషెంట్ లెవెల్ ఎలాగో తక్కువ, ఇంకోటి వాళ్ళకి చూసే డాక్టర్స్ లెవెల్లో కూడా చాలా తక్కువ. సో 2 levels తక్కువ ఉండటం వల్ల బాగా నెగ్లెక్ట్ చేసి పట్టించుకోరు. సో ఎవిస్ హాస్పిటల్ని మీరు ఒక 3 branchesతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది 5 statesలో 24+ branches అయ్యాయి. అండ్ యు ఆర్ ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ ఇన్ భారతదేశం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్స్ నాట్ బీన్ ఈజీ అండి. 10 ఏళ్ళు కష్టం ఇది. 10 ఏళ్ళు ఒకటే ఫీల్డ్లో స్పెషలైజ్ చేసాం, ఒకటే ఎక్విప్మెంట్ కొనటం స్టార్ట్ చేసాం, ఒకటే మెట్రోనిక్స్ నమ్ముకున్నాను. అండ్ ఇప్పటికీ కూడా 10 ఏళ్ళ నుంచి నా ఫీజు 249 rupees మాత్రమే. ఒక ఫాల్స్ పర్సెప్షన్ ఏంటంటే మేము ఎక్స్పెన్సివ్ అని, వీఆర్ యాక్చువల్లీ మచ్ చీపర్. నా ఫీజు 249 rupees. మీ 249 rupees స్కాన్ అయ్యి కనీసం వెరికోస్ ఉన్నాయా లేదా స్క్రీనింగ్ అన్న చేసి చెప్పగలుగుతాం మేము. సో ఇవన్నీ కూడా మేము యాడ్ చేసినవే, సిస్టమ్కి తీసుకొచ్చిన సిస్టమ్సే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ గ్రోత్ అనమాట. ఈ వాస్కులర్ అవేర్నెస్ కోసం నేను తీసిన ఎఫర్ట్స్ అని ఇప్పుడు దే ఆర్ ఫుల్ఫిల్లింగ్. లాస్ట్ ఇయర్ నబార్డ్, నేషనల్ రూరల్ బ్యాంక్ హెస్ ఇన్వెస్టెడ్ విత్ అస్, బికాజ్ మేము అప్పటికి 76% ఆఫ్ పేషెంట్స్ ఫర్ రూరల్ పేషెంట్స్. ఎంతోమంది రూరల్ వాళ్ళకి మేము ఉపాధి కల్పించాం, వాళ్ళ జాబ్స్ వెనక్కి తెచ్చాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వండర్ఫుల్ ఈవెంట్స్ కాబట్టి వీఆర్ గోయింగ్ నెక్స్ట్ స్టెప్ ఆన్ దట్. సో ఇప్పుడు 24 branches ఉన్నాయి మీకు, 5 states అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? నేను అంటే నా ప్రైమరీ ఫోకస్ క్వాలిటీ అండి. నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. నేను ఎప్పుడు ప్రైస్ లేకపోతే వేరేవి ఏవి పట్టించుకోను. పొద్దున్న లేసి మీరు ఏం కేసులు చేస్తున్నారు అంటే అన్ని దగ్గర డాక్టర్స్ ఉన్నారు, ఇప్పుడు 14 మంది డాక్టర్స్ ఉన్నారు. మీరు ఏ కేసులు చేస్తున్నారు, మీ కేసులు ఫోటోలు పెట్టండి, మీరు నిన్న చేసినప్పుడు బాగున్నారా, అందరూ మీరు ఫోన్లు కొట్టారా. సో నేను ఎప్పుడు అటు ఫోకస్ చేస్తాను. అది ఉంటే చాలండి. అది ఉంటే ఆటోమేటిక్గా మాకు హెల్త్లో మ్యాక్సిమం మెజర్ చేసిన క్వాలిటీ ద్వారా. ఈ క్వాలిటీయే సెల్ఫ్ రెప్లికేటింగ్. లాస్ట్ మంత్ బెంగళూరులో నేను 3-4 కేసులు చేసేవాడిని నెలకి. లాస్ట్ మంత్ 100 అయినాయి. సో ఎంతోమంది నా పాత పేషెంట్స్, ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రాస్ బార్డర్ పేషెంట్స్ అనంతపురం వీళ్ళు వెళ్ళి చేయించుకుంటున్నారు అక్కడ. సో దిస్ ఇస్ ఆల్ ఏంటంటే దిస్ ఆల్ నాట్ ఎ మ్యాజిక్ ఆర్ మిరకిల్ ఆర్ సంథింగ్. ఇట్స్ గుడ్ బ్లెస్సింగ్స్. ఓవర్ నైట్లో అయిపోయింది కాదు, బట్ బ్రిక్ బై బ్రిక్ కట్టానండి. అండ్ నథింగ్ కెన్ చేంజ్ దట్ అవే ఫ్రమ్ మీ. ఓకే, నేను పెట్టింది నేను దీనికోసమే. అండ్ నా దృఢ సంకల్పాన్ని ఎవరు మార్చలేరు. సో ఇప్పుడు మీరు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా కూడా ఉన్నారు. ఇప్పుడు రేడియాలజిస్ట్ అనగానే మళ్ళీ అది కొంచెం ఎంటైర్లీ డిఫరెంట్ ఫీల్డ్ లాగా అనిపిస్తుంది. దీన్ని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? నేను రెగ్యులర్ రేడియాలజీ చేయనండి. ఐ మీన్ ప్యూర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏంటంటే రేడియాలజీలో ఎక్స్రేలు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, అల్ట్రాసౌండ్, యాంజియోగ్రామ్లు ఉంటాయి కదా. ఈ ఇమేజెస్ వాడుకుంటూ, ఈ ఎక్స్రేలు వాడుకుంటూ పేషెంట్ని బాగు చేయడం మాకు నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ పట్టుకొని దాని ద్వారా మేము లోపల బాగు చేయడం అనేది నా స్పెషాలిటీ. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఇంటర్వెన్షన్. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ మాత్రం మీరు ఇప్పుడు ఎవరైనా చెస్ట్ ఎక్స్రే చూపిస్తారు, అదేమిటో కూడా నాకు తెలియదు. సో ఐఎమ్ నాట్ అ రేడియాలజిస్ట్ అట్ ఆల్, ఐఎమ్ ఎ ప్రొసీజరలిస్ట్. ఈ ప్రొసీజర్స్ చేసింది నేను వచ్చిన దారి ఇంటర్వెన్షన్ రేడియాలజీ.
సో వారికోస్ వెయిన్స్కి ఇంటర్వెన్షన్ రేడియాలజీ చేయొచ్చా అంటే 100కి 100 చేయొచ్చు. మా కోర్ కరిక్యులంలో ఉంది, ఇంటర్వెన్షన్ రేడియాలజీ కరిక్యులంలో ఉంది, రేడియాలజీ కరిక్యులంలో కూడా ఇది ఉంది. కాబట్టి 100% చేయొచ్చు. ఇప్పుడు మీరు మొన్న నేను అర్జెంటీనా వెళ్ళాను. వరల్డ్ వెయిన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అతని పేరు ఖురోష్ పార్సీ. ఈజ్ అన్ ఆస్ట్రేలియన్ డెర్మటాలజిస్ట్. సో మన డెర్మటాలజిస్ట్ కూడా వారికోస్ వెయిన్స్ చేస్తున్నారు ఆస్ట్రేలియాలో. ఓకే, నా అదేవిధంగా ఈ సంవత్సరం 2026లో మార్చ్లో గోవాలో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్ ఉంది. దట్ ఈస్ కండక్టెడ్ బై డాక్టర్ షోయబ్ పడారియా, ఈజ్ ఎ కార్డియాలజిస్ట్. సో ఇదేంటంటే వెసల్స్ బాగు చేయడం అనేది మీరు ఏ రూట్ నుంచి వచ్చినా కూడా మీకు తగినంత ఎక్స్పీరియన్స్, తగినంత ఎబిలిటీస్ ఉంటే మీరు బాగు చేయగలుగుతారు. అది. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి వింటోంది, చర్చించుకుంటోంది ఏంటంటే గట్ హెల్త్, లేకపోతే ఈ ఫుడ్ తినండి దీనికి బాగుంటుంది, మీ కార్డియాలజీకో లేకపోతే మీ థైరాయిడ్ సమస్యలకో, లెగ్స్ కంటూ అలా సపరేట్గా ఏదైనా ఫుడ్డో లేకుంటే అలాంటిది ఏదైనా ఉంటుందా? మోస్ట్లీ నో అండి. నేనైతే నా పేషెంట్ చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఇలాంటి ఫ్యాట్స్ ఎప్పుడు నమ్మను. బీ మోడరేట్, ఈట్ లెస్, వెయిట్ కంట్రోల్ చేసుకోండి, వాక్ చేయండి బాగా, మీకు మోర్ దెన్ ఎనఫ్. ఈ 5-6 వెరీ బేసిక్ థింగ్స్ ఫాలో అయితే చాలు. యాక్చువల్గా దీనికి వేరేవంటూ ఏమీ లేవు. అఫ్ కోర్స్ మీరు ఎంత కదిలితే మీకు అంత కాఫ్ మసిల్ పంపింగ్ ఉంటుంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వేరే కాఫ్ని మూవ్ అయ్యేది, వాకింగ్ అవనివ్వండి, రన్నింగ్ అవనివ్వండి, మెట్లు ఎక్కడ అవనివ్వండి, ఏమైనా కూడా మీకు చాలా మంచిది. మీరు మూవ్ అయితే అంత మంచిది. సో మనం ఎన్ని రకాలుగా పైన ఎంత చేసినప్పటికీ మనల్ని బేర్ చేసేది కాళ్లే, కాబట్టి వాటిని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని అవేర్నెస్ అనేది ఇంతలా పెంచుతున్నారు మీరు. సో ఏమనిపిస్తుంది మీకు? మీరు అనుకున్న దాంట్లో ఎంతవరకు రీచ్ అయ్యారు, ఎంతవరకు సక్సెస్ అయ్యారు? అంటే నేను పెద్దగా మైల్ రాయిల్ని పెద్దగా చూడనండి. నేను ఐ రియలీ డోంట్, అంటే ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, ఎన్నో 100 కేసులు జరుగుతున్నాయి, అవన్నీ నాకు లీస్ట్ రెలవెంట్. సెంటర్స్ ఓపెన్ చేయాలి, కొత్త డాక్టర్స్ని ట్రైన్ చేయాలి, వాళ్ళని దీనిలో పెట్టాలి, వాళ్ళు ఇంకా ఫర్దర్ రెప్లికేట్ చేయాలి. అలాగా మాస్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఇది ఒక స్పెషాలిటీగా ఎస్టాబ్లిష్ అయ్యి దీనికి వేరేగా డాక్టర్లు ఉంటారు అని ఒక 10 రాష్ట్రాల్లో వస్తే నా లైఫ్ ధన్యమైనట్టే. సో నేను నాకు కొంచెం సర్వీస్ మైండెడ్నెస్, ఐ వాంటెడ్ టు బి బిట్ ఆఫ్ అ పయనియర్ ఇన్ దిస్, ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు దీనివల్ల ఇన్ని డబ్బులు వచ్చాయనో లేకపోతే అవన్నీ అవన్నీ మైల్ రాయలు అంతే. నాకు జర్నీ డెస్టినేషన్ ఎక్కడ ఉంది. సో ఏమనుకున్నారు మీరు? లైఫ్ గోల్స్ కావచ్చు, ఇలాంటివి ఏం టార్గెట్ అంటే ఏం పెట్టుకున్నారు మీరు? టార్గెట్ ఇస్ దిస్ ఓన్లీ. నేను యూఎస్ నుంచి వచ్చిందే దీనికోసం. నేను యూఎస్ నుంచి వచ్చి ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కెరియర్ దేర్. ఆ కెరీర్ని వదిలిపెట్టింది ఎందుకోసం అంటే ఐ వాంటెడ్ డూ సంథింగ్ బిగ్గర్ అండ్ బెటర్. ఆ అన్వేషణలో ఆబ్వియస్లీ ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. ఆబ్వియస్లీ బిగ్ బెటర్ అన్నీ అవుతున్నాయి. సంబడి అవుట్ సైడ్ లైక్ నాబార్డ్ ఇస్ డూయింగ్ వ్యాలిడేషన్ ఆఫ్ అవర్ ప్రాసెసెస్ అంటే అది గొప్ప విషయమే కదా. ఇంకే వాస్కులర్ చైన్కి నాబార్డ్ ఇప్పటిదాకా ఫండ్ చేయలేదు. సో ఇవన్నీ కూడా మాకు డెఫినెట్గా ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం హ్యాపీగా ఉండాలి అంటే ఎలా వాక్ చేస్తున్నాము, ఎంత వాక్ చేస్తున్నాము అనేది ఉంటుంది కదా. వెరికోస్ వెయిన్స్ రాకుండా ముందు జాగ్రత్త కూడా పడాలి అంటే ఏం చెప్తారు, ఏం చేయొచ్చు అంటారు? సో రాకుండా వెల్ డిఫైన్డ్గా బుక్స్ అంటూ ఏమీ లేవండి దట్ ప్రివెంట్. అంటే బుక్ ప్రకారం అయితే ఏమీ లేదు, బట్ జనరల్ కామన్ సెన్స్ సేస్ దట్ యూ షుడ్ వాక్, ఎంత నడిస్తే అంత మంచిది. మా వాస్కులర్ డాక్టర్స్ పరంగా ఆలోచిస్తే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ అబ్సల్యూట్లీ నో. దీనివల్ల మీకు రెండు చెడిపోతాయి, వెయిన్స్, ఆర్టరీస్లో. సో ఇలాంటి బేసిక్స్ ఉంటాయి, అంటే వెరీ బేస్ లెవెల్. దీన్ని స్పెసిఫిక్గా అంటూ ఏమీ, అంటే ఇది చేస్తే ఇది రాదు అని ఏం లేదు. నేను చెప్పినట్టుగా జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉంది కాబట్టి ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా వీ కెన్ ప్రివెంట్, స్లో డౌన్ ద ప్రాసెస్, ప్రివెంట్ కాంప్లికేషన్స్ ఇఫ్ యూ బీ కేర్ఫుల్ అబౌట్. దట్స్ వాట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అది అన్నిటికీ వర్తిస్తుంది, వెరికోస్ వెయిన్స్ కూడా అది అప్లై అవుతుందా అనేది? 100% ప్రివెన్షన్ కాదు, బట్ డెఫినెట్లీ ఎర్లీ డిటెక్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఎర్లీ డిటెక్షన్ చేసుకోవడం చాలా అవసరం. యూజువల్గా మనకి ఇంకే టెస్ట్ అయినా ఉంటే 6 నెలలకోసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో వెళ్ళి చెక్ చేయించుకోండి అంటారు. ఈ వెరికోస్ వెయిన్స్కి సంబంధించి వెళ్ళి అలా చెక్ చేయించుకుంటుంటారా? చేసుకోవచ్చు, బట్ అంటే ఎయిదర్ యూ హ్యావ్ ఇట్ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఇట్ అండి. ఇండియాలో ఏంటంటే వాళ్ళు నొప్పి బాగా పెరిగి వెయిన్స్ 7 మిల్లీమీటర్లు అయ్యి బాగా ఆ స్టేజ్లోనే వస్తారు. యూజువల్గా ఇండియాలో ఏంటంటే ఫ్రంట్ ఎండ్లో వచ్చేసి కొంచెం ఉన్నాయి చూద్దామా గిద్దామని వచ్చే వాళ్ళ సంఖ్య 5% కూడా ఉండదు నన్ను అడిగితే. సో ఇండియాలో చాలా ఫ్రీక్వెంట్గా వస్తారు. బట్ డెఫినెట్గా నేను చెప్పినట్టుగా 12-13%కే ఆపరేట్ చెప్పాం కదా. సో డెఫినెట్గా మేము చాలామందికి వేరే కన్సర్వేటివ్ ప్లాన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రతిసారి అనుకున్నప్పుడు, డాక్టర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా నన్ను నేను జాగ్రత్తగా ఉంచుకోవచ్చు అనుకున్నప్పుడు ఏం చేస్తే మన కాళ్ళని మనం చాలా భద్రంగా, సురక్షితంగా, మన బరువు మోస్తూ మనం నడిచేలా ఉందాం? ఏం లేదు, ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, డోంట్ స్మోక్, డోంట్ డ్రింక్, ఈట్ వెల్,
eat very carefully, probably vegetarian 6 times a week, 5 times a week, low calorie food తీసుకోండి, నైట్ ఫుడ్ తగ్గించండి. బేసిక్స్ అండి, బేసిక్ థింగ్స్లోనే ఉంది సత్యం. మీరు ఈ ఫ్యాట్స్, డయట్స్, కీటో ఇవన్నీ ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ వాడి పెట్టినవే. అండ్ దే ఆర్ నాట్ నీడెడ్, సింపుల్ లాజిక్తో సరిపోతుంది లైఫ్. సో అవిస్ హాస్పిటల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. లైక్ అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ ఏమంటారంటే మాకు సమస్య వస్తే వెళ్ళొచ్చు అనుకుంటారు. బట్ డాక్టర్స్ ఏంటంటే వెన్ దే ఆర్ గివింగ్ దట్ కంప్లీట్గా వాళ్ళకి ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఒకవేళ లేటెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ ఉంది అనుకుంటే ఒక భరోసా ఉంది అనే ఒక ఫీల్ కూడా ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ అండి. మేము ఈ రోజు ఎంతో వేల కొద్ది పేషెంట్స్ భరోసా లేకుండా ఈ స్టేజ్కి వచ్చే అవకాశమే లేదు. బికాస్ ఫైనల్గా మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎవరు ప్రజలు ఫూల్స్ కాదు. దే విల్ సీ. ఇప్పుడు పర్పస్ మనం ఇది చేస్తాం, ఏది ఇంకోటి చేస్తాం, మీ షో చూసారు, ఆ షో చూసి వెంటనే పెట్టి బయట సర్దుకొని బయలుదేరారు. వాళ్ళ చుట్టాలకు ఎవరికో కాల్ చేస్తారు, వాళ్ళ నేబర్స్కి ఎవరో కాల్ చేస్తారు, వాళ్ళు నమ్మిన వాళ్ళని కాల్ చేస్తారు, వాళ్ళ శ్రేయోభిలాషిని కాల్ చేస్తారు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు టచ్ అవ్వడం బట్టే మనం ఇక్కడికి ఈ స్టేజ్కి వచ్చాం. సో నో అమౌంట్ ఆఫ్ పాజిటివ్ స్పిన్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఆర్ నో అమౌంట్ నెగిటివ్ స్పిన్, ఇది మంచోడు కాదని ఎవడో చెప్పేస్తే ప్రజలు ఏంటంటే అలా చెప్పినా కూడా వాళ్ళ చుట్టాలకు కాల్ చేస్తారు. డాక్టర్ మంచోడు కాదని ఏదో వీడియో వచ్చి చూద్దామా, ఎవరిని అడుగుదామని అడిగేసి లేదు మంచోడు అని చెప్పి కనుక్కొని మరీ వస్తారు. సో దిస్ ఇస్ నాట్ ఎవరైనా అగైన్ వాళ్ళ హెల్త్ వరకు వచ్చేటప్పటికి వాళ్ళు చాలా విచక్షణ వహించి కరెక్ట్ స్టెప్ తీసుకుంటారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనేటువంటి ఒక మాట ఉంటుంది కదా. Yes, doctor. Thank you so much, doctor. Best wishes to you. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.